మన రాష్ట్రంలో గత నెల రోజులుగా మహిళలపైన చిన్నపిల్లలపైన జరుగుతున్న దౌర్జన్యాలను, అత్యాచారాలను, అలాగే దారుణాలను మనమందరము చూస్తూనే ఉన్నాము. ప్రతిరోజు పేపర్ చూడాలన్నా, టీవీ చూడాలన్నా భయమేసే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగిందో, ఎక్కడ ఏ మానభంగం జరిగిందో, ఎవరిని చంపేశారో, ఏ మహిళకు ఏ విధమైన ఘోరం జరిగిందో, ఏ చిన్న పిల్లకు పసిబిడ్డలు అని కూడా చూడకుండా ఈ కిరాతకులు వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం, మానభంగాలు చేయడం చూస్తూ ఉంటే మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అని మనం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్కల్ నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక నియోజకవర్గంలో ఇలాంటి ఘోరాలు చిన్నపిల్లలపైన, మహిళలపైన జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న సాక్షాత్తు మన రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావు పేటలో కూడా మహిళల పైన దౌర్జన్యం చేసి వాళ్ళ దుస్తులు చించేసే పరిస్థితి దాపురించింది. అలాగే ఈపురపాలెంలో కూడా ముగ్గురు ఒక అమ్మాయిని రేప్ చేసిన ఘటన కూడా చూసాము. అలాగే తన కూతురిని వేధిస్తున్నాడని చెప్పి ఒక పోకిరిని మందలించాడని చెప్పి ఆ తండ్రిని ఆ దుర్మార్గుడు నడి రోడ్డు పైన చంపిన ఘటన కూడా మనం చూసాము. అలాగే మొన్న 7వ తేదీ నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామంలో ఒక 8 ఏళ్ల బాలిక అయినటువంటి వాల్మీకి వాసంతి అనే అమ్మాయిని ముగ్గురు మైనర్లు దారుణంగా రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేసి కాల్వలో అంటే నదిలో పడేశారు. ఆ అమ్మాయి శవం ఇంకా దొరకలేదు, గాలిస్తూ ఉన్నారు. ఇటువంటి సంఘటనలు చూసే చిన్నపిల్లలు రోడ్డు పైన తిరగాలంటే కూడా భయపడే పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటివన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానిదే. ఇంతకు ముందు 2019 నుంచి 2024 వరకు మన జగనన్న ప్రభుత్వంలో మహిళలకు కానీ చిన్న పిల్లలకు కానీ రక్షణ కోసం ఎన్నో ఏర్పాట్లు చేసింది జగనన్న ప్రభుత్వం. అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం కూడా మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళ రక్షణ కోసం ఖచ్చితంగా ఏర్పాట్లు చేసి వాళ్ళ రక్షణ వాళ్ళ చేతుల్లోనే ఉందని గుర్తించి ఎవరైతే ఇలాంటి అకృత్యాలన్నీ చేస్తున్నారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం తప్పకుండా వారిపైన ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కూటమి ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం అండ్ మరీ ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లల రక్షణ కోసం ఏం చేస్తుందో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.